దధి శాంగి శంఖి చక్రీ చ నందతి శ్రీమాన్ లేదా శ్రీమన్ ఏం చెప్పినా పర్వాలేదు. శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవ అభిరక్షతు. ఈ మొత్తం విష్ణు సహస్రనామం మొత్తం ఆ విష్ణు భగవాను యొక్క మొత్తం ఆ క్యారెక్టరైజేషన్ అంటే దానిలో ప్రధానమైన నామాలు 3. ఒకటి నారాయణ, 2 విష్ణు, 3 వాసుదేవుడు. ఈ ఒక్క శ్లోకం చదివితే నారాయణ అష్టాక్షరీ మంత్రం, నారాయణ గాయత్రి చదివినటువంటి ఫలితం వస్తుంది. నారాయణ గాయత్రి అని చెప్పండి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ కదా. అయితే దీన్ని ఇక్కడ ఏం చేశారంటే వ్యాసుల వారు చిన్న ట్విస్ట్ చేశారంటే, ఏం చేశారంటే ఇది శ్లోకం కాబట్టి మా మంత్రం అష్టాక్షరి మంత్రం అయితే ఉపదేశం లాంటిది తీసుకోవాలి. కొన్నిటికి ఉపదేశాలు అక్కర్లేదు. అందుకని ఉపదేశం అక్కర్లేని దానికి వారు ఏం చేస్తారు, కొన్ని చిన్న చిన్న మరా మరా అని వాల్మీకి చెప్పినట్టుగా ఇందులో ఏం చేశారంటే శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవ అవిరక్షసు కదా. ఇప్పుడు గాయత్రి చెప్పండి, నారాయణ గాయత్రి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇది నారాయణ గాయత్రి. అంటే నారాయణుని యొక్క ఆ ఇందా చెప్పాడే ద్వౌస చంద్రార్క నక్షత్రం ఖం మనోభు అని చెప్తాడే, అంత ఎత్తుకెదిగినటువంటి పరమాత్మని ఈ 3 నామాలతోటి చాలా అద్భుతంగా నారాయణ గాయత్రి అంటే అదే. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. దీన్ని ఈ అద్భుతమైనటువంటి ఈ శ్లోకంలో శ్రీమాన్ నారాయణ మొదటిది. రెండోది ఏం చేశారు, లాస్ట్లో తన్నో విష్ణు ప్రచోదయాత్ అన్నటువంటి విష్ణు శబ్దాన్ని 2వ పదంలో 3వ పదంలో వేసి శ్రీమన్నారాయణో విష్ణు. అక్కడేం చెప్పారు, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి వాసుదేవ అభిరక్షతు. ఈ శ్లోకం చదువుకున్నటువంటి వాళ్ళకి నారాయణ గాయత్రిని నిరంతరం మననం చేసినటువంటి ఫలితం. అందులో ప్రధానమైనటువంటి నామాలు నారాయణ నామం, విష్ణునామం, వాసుదేవ. ఈ వాసుదేవాశ్రయో మధ్యో వాసుదేవ పరాయణ వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్. ఇన్ని చెప్పారు కదా. అసలు వాసుదేవుడు అంటే ఎవరు? ఈ వాసుదేవుడు ఎక్కడున్నాడు చెప్పారు. అందులో ఎక్కడెక్కడున్నాడో, ఎంత ఎత్తుకు ఎదిగాడో అవన్నీ చెప్పారు. అవే చెప్పి ఇంకా తర్వాత వాసుదేవుడు అనే దానికి ఏం చెప్పారు అంటే ఇంద్రియాణి మనో బుద్ధి సత్వం తేజో ధృతి. ఇవన్నీ ఇంద్రియాలంటే ఏవి? మన శరీరంలో ఉన్న ఇంద్రియాలే. మనస్సు మనలో ఉన్నటువంటిదే, బుద్ధి మనలో ఉన్నదే, సత్వం మనలో ఉన్నదే, మరి ఇవన్నీ కూడా మనలో ఉన్నవే. వీటన్నింటినీ కలిపి ఒక పేరుతో పిలుస్తారు. ఏమని? వాసుదేవాత్మకాన్యాహు. శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటినీ వాసుదేవ అనే పేరుతో పిలువబడతాయి. అందుకని స్వామీజీ ఎప్పుడు వాసుదేవ 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 అని అనడానికి కారణం అది. ఇంద్రియాణి ఎప్పటికప్పుడు మనం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు వాసుదేవ స్మరణం చేయాలి? ఇంద్రియాణి మనో బుద్ధి సత్వం తేజో బలం ధృతి. వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞేయవచ. క్షేత్రం అంటే శరీరం, మొత్తం కలిపితే శరీరం పాదాది శిరపర్యంతం. క్షేత్రజ్ఞుడు లోపల ఉన్నటువంటి జీవుడు. తర్వాత పార్ట్లుగా చెబితే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము. అది మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, ఇవి 4 వచ్చేసి. ఏమండి? అందుకే వేమన గారు ఎంత చక్కగా చెప్తాడంటే, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైన నదియు పొదువ కాదు. చిత్తం అనేది మన దగ్గర ఎక్కడుంది అంటే ఈ మనస్సు అన్నటువంటిది ఉన్నది చూసారా, ఇది కేటాంగి వాలిది. మనకి సత్పురుషులతో సాంగత్యం ఉంటే సత్పురుషుల వైపు మాట్లాడుతూ ఉంటుంది. కొంచెం ఎవడైనా పెట్టేసుకున్నవాడు పక్కన కనబడితే
వాడి వైపు ఇంతకంటే జీవితం ఏముంది, ఇదే అనుభవించాలి అని చెప్తూ ఉంటుంది అది. అందుకని మనస్సుని ఏం చేశారంటే 4 వడపోతలు పోశారు. మనస్సుని వడపోస్తే వచ్చింది బుద్ధి, బుద్ధిని వడపోస్తే వచ్చింది అహంకారం, అహంకారాన్ని వడపోస్తే వచ్చింది చిత్తం. అంటే ఈ మనస్సు అన్నదాన్ని 4 వడపోతలు పోస్తే వచ్చింది చివరికి చిత్తము. ఆ చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది అక్కడ చిత్తం అన్నమాట. అంటే నిర్మలమైనటువంటి చిత్తంతో చేసినటువంటి ఏ చిన్న పనైనా, అందుకే చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మహాత్ముల జీవిత చరిత్రలు కనుక మనం చదివితే వాళ్ళే పెద్ద గొప్ప గొప్ప కార్యాలు ఏమీ చేయలేదు. ఇదేమిటండి మీరు ఎలా అంటారు, వాడు మహాత్ములు ఎలా అయ్యారని అడుగుతారు మీరు నన్ను. కానీ వాడు చాలా ఏది అవసరమో ఏది చెయ్యాలో దాన్ని సత్ఫలితంగా, అంటే మామూలు పని చెయ్యాలి, మామూలు పనినే శ్రద్ధగా భక్తిగా యుక్తిగా చేస్తూ పోతుండేవారు వాళ్ళు. అందువల్ల వాడు మహాత్ములయ్యారు. ఇప్పుడు మనకేంటి, సంధ్యావందనం చేసుకుందాం అని కూర్చోగానే విష్ణు సహస్రం పారాయణం చేయాలనిపిస్తుంది, విష్ణు సహస్రం పారాయణం చేసుకుంటే యజ్ఞం చేయాలనిపిస్తుంది, యజ్ఞం చేయాలంటే ఇంకొక దానికి పోతుంది. ఇలా కాదు వాడు చేసేది. రామకృష్ణ పరమహంస గారు చేసింది చాలా చిన్న విషయాలే, ఒక మదర్ తెరీసా చేసింది చాలా చిన్న పనే, కానీ ఆవిడకి అంత పేరు వచ్చింది తర్వాత. కలకడాలో ఉన్నప్పుడు మోతీజీ అని ఒక చిన్న మురికిపేటలో ఆవిడ చేసిన పని ఏంటి, సాటి మనిషికి సహాయపడాలి అన్నదే మనసా వాచ కర్మనా చేసింది. ఆ చేసిన పనికి ఆమెకి ఈవేళ పునీత అని వరల్డ్ లెవెల్లో పోపు ఆమెకి ఇవ్వడానికి కారణభూతమైంది. సో మనం చేసేటువంటి చిన్న పనైనా సరే మంచి మనస్సుతో శ్రద్ధతో చేస్తే, అంటే కానీ పెద్ద పని పెట్టుకుని దేన్ని మనం సాటిస్ఫై చేయలేక ఇక్కడ అరగరగా ఇక్కడ చేసి అక్కడ చేసి ఏది కొనగాకుండా పోకుండా చిన్న పని చేసినట్లయితే అది ఎంతో మహత్తరమైనటువంటి ఫలితాన్ని మనకి ఇస్తుంది. నిన్న మనం చెప్పుకున్నది ఏంటంటే, అనేక కోట్ల పుణ్యఫలాలు దాచిపెట్టుకుంటే బ్యాంకులో డబ్బు జమ చేస్తే ఆ పుణ్యఫలాల యొక్క డబ్బుతోటి మనం ఈ శరీరం అనేటువంటి ఒక ఓడని కొనుక్కున్నాం. ఒక ఓడ, ఒక షిప్పుని కొనాలి అంటే కొన్ని వేల కోట్ల ఖర్చు అవుతుంది. ఒక షిప్పు, సముద్రం మీద వెళ్ళే షిప్పుని కొనాలి అంటే కొన్ని వేల కోట్ల ఖర్చు అవుతుంది ఒక ఓడను తయారు చేయాలంటే. అలాగే ఈ భవసాగరంలో వెళ్ళడానికి ఈ అద్భుతమైన మానవ శరీరం అనే ఈ ఓడ ఊరికే రాలా. 84 లక్షల జీవరాశులు ఒక రాశి నుంచి ఇంకో రాశికి, ఇంకో రాశి నుంచి ఇంకో రాశికి పుణ్యం చేసుకుంటూ 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 మారితే లాస్ట్ అవతారం ఇది మానవ శరీరం. కాబట్టి దీని వెనకాల ఎంత కృషి ఉందో మనం గుర్తించినప్పుడు దీన్ని వదులుకోవడానికి ప్రయత్నించాం. కృషి లేదు అని అనుకున్నప్పుడే మనం దీన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అందుకే క్రియత పుణ్యపణ్యేన, పుణ్యం అనే